గొప్ప విషయం. దేవుని వాక్యము ఎందుకు మనకు గొప్ప విషయము అంటే అది శక్తి కలది. గట్టి చెప్పండి, అది శక్తి కలది. హల్లెలూయా. అంతేకాదు అది మనకు జీవమునిచ్చేది. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు ఆ వాక్యము మనకు వెలుగిచ్చేది, మన కాళ్ళను తడబడకుండా స్థిరముగా నడిపించేది. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు మనం గుంటలో పడిపోకుండా మన కళ్ళకు సరైన మార్గాన్ని చూపించేది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అంతేకాదు దేవుని యొక్క వాక్యము మనల్ని ఎక్కడ చేరుస్తుంది? పరలోక స్థలములలోకి చేరుస్తా ఉన్నది. దేవుని యొక్క స్వాస్థ్యములకు మనల్ని హక్కుదారులుగా చేస్తా ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి అటువంటి గంభీరమైన, పరిశుద్ధమైన, శక్తి గల, జీవము గల దేవుని వాక్యమును వినుట, చదువుట ఎంతో శ్రేయస్కరమైనది, శ్రేష్టమైనది. మనకు జీవితానికి ఇది ఒక్కటే జీవ ఆహారమై ఉన్నది. ఈ లోకంలో ఉన్న ఆహారం అంతా ఉదయం తిని సాయంత్రానికి బయటకి వెళ్ళి విసర్జించబడుతుంది. కానీ ఈ జీవాహారం అని ఈ వాక్యం మనం తిన్నప్పుడు ఇది మనకేం చేస్తుంది? శక్తినిస్తుంది, బలమునిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అటు వాక్యాన్ని ఈ దినం మనం చదువుకుంటూ ప్రభు యొక్క వాక్యములో ముందు కొనసాగుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తు రక్తముతో కడగబడిన ఇక్కడున్న పరిశుద్ధులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తా ఉన్నాం. మరి మీ అందరికి కూడా షాలోమ్ అని నేను తెలుపుతా ఉన్నా. షాలోమ్ అనగా అర్థం ఏంటి? సమాధానము. కాబట్టి మనందరినీ కూడా దేవుని సమాధానంలో ఉంచాలని ఈ దినము నేను కోరుకుంటా ఉన్నాం. హల్లెలూయా. సమయమందు యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి గట్టిగా చదవండి బ్రదర్. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభువా, నువ్వు గొర్రెలకు మంచి కాపరివి. దేవానికి స్తుతులు, స్తోత్రములు. కాబట్టి దావీదు కూడా చెప్తా ఉన్నాడు, నా ప్రభువు నన్ను పచ్చిక బయలు చెంతకు చేర్చును, జీవ జలములున్న చెంతకు నన్ను చేర్చును. అక్కడ నాకు సమృద్ధి ఆహారం ఉంటుంది, జీవ జలము నేను తాగి యేసుక్రీస్తు అనే జీవవృక్షము క్రింద ఆ చల్లని నీడలో నేను పండుకొని విశ్రాంతి తీసుకుంటాను అని వాక్యములో మాకు చూస్తున్నాము నాయన. అటువంటి అర్థమిచ్చే అనేకమైన లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవా, ఇంత మంచి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అదే యేసుక్రీస్తుగా మీరు ఈ లోకములో జన్మించి నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని మీరు పలికిన విధానముగా నా తండ్రి నిజముగానే కల్వరిలో మీ ప్రాణమును మా కొరకు పెట్టి మాకు నిత్య జీవమును ప్రసాదించి ఆ పరలోక స్థలం అందున ప్రభువా నీకు స్వాస్థ్యానికి హక్కుదారులుగా మమ్మల్ని మలిసిన దేవా నీకు వందనాలు. నిజంగా నీ శిలువ త్యాగమును బట్టి ఈ దినం మేము నా తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నాం. నా తండ్రి ఎంతగానో మేము అతిశయపడుతున్నాము నాయన. మాకు రావాల్సిన శిక్షను మీ మీద వేసుకొని మీదే మా కొరకు శ్రమలను, బాధలను అనుభవించి మా యొక్క రుణమును తీసివేసి, కొట్టివేసి నా తండ్రి నువ్వు చేసిన ఆ యొక్క మంచి పనిని బట్టి నీకు వందనాలు. కాబట్టి నీ శిలువను మేము ధ్యానము చేస్తూ గత కొన్ని దినముల నుంచి ప్రభుత్వం మేము ముందు కొనసాగుతుండగా
గొప్ప పరిశుద్ధాత్ముడా, ఈ వాక్యమును తీసుకొని ఇది మాతో మాట్లాడి ప్రభువా, విలుచున్న మాకు గ్రహించుచున్న హృదయమునిచ్చిన తండ్రి, దాని ప్రకారం జీవించే బ్రతుకును ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావమును నీ నామమునకు ఆరోపించు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. మనందరం కూర్చున్నాం బ్రదర్స్, కూర్చున్నాం సిస్టర్స్. దయచేసి కుర్చీలలో కావాల్సిన శ్రేష్టంగా కుర్చీలలో కూర్చోండి. అటు ఇటు పిల్లలు ఎవరు తిరగండి దయచేసి, వాక్యం చెప్పుతున్నంతసేపు. అంతేకాదు ఎవరు కూడా ప్రార్థనలోకి వచ్చిన తర్వాత అన్ని సిద్ధపరుచుకొని మనం రావాలి, పిల్లలు కానీ పెద్దలు కానీ. దానికోసారి బయటికి పోవటము, లోపలికి రావటము, బయటికి పోవటం, లోపలికి రావటం అది చూసేవారికి అంత మంచిగా ఉండదు. మందిరానికి కూడా అంత మంచి పద్ధతి కాదు. పిల్లలైన మీరు ఇంకా ఎన్నో మీరు మీ జీవితంలో సరిచేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. పెద్దలను మీరు అనుకరించండి. పెద్దల మాటలకు మీరు లోబడి ఉండి దాని ప్రకారం మీరు నడుచుకోవాలనే చిన్నపిల్లలుగా మేము చెప్తా ఉంటాం. మీకు చాలా మంచిది. ఈ సమయం ముందు వాక్యంలోనికి మనం వెళ్తా ఉన్నాం, దయచేసి గమనించండి. అమ్మా మంచి తీసుకురాపు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క కార్యము ఏమైనదంటే శిలువ త్యాగము. ఏంటది? శిలువ త్యాగము. మనము పోయిన వారం అదే చెప్పుకుంటా ఉన్నాం, ఆ పోయిన వారం అదే చెప్పాము, ఆ పోయిన వారము అదే చెప్పించుగా నెలన్నర నుంచి శిలువను గురించిన వార్తలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. అంతేకాదు బుధవారం శుక్రవారంలలో కూడా మనం శిలువను గురించిన కార్యములు తలుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక క్రైస్తవుడు అంటే ఏ విధంగా గుర్తుపడతారు చెప్పాలి. ఒక క్రైస్తవుడు అంటే ఏ విధంగా గుర్తుపడతారు? ఆ శిలువ త్యాగమును బట్టే. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ శిలువ సింబల్ను చూడంగానే ఏమనుకుంటారు? ఓ ఈ వ్యక్తి లేకపోతే ఈ స్త్రీ ఎవరు? క్రైస్తవుడు. ఆమేన్. హల్లెలూయా. ఒక శిలువను మనం చూపిస్తే ఎవరిని మనం చూపిస్తున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తుని మనము చూపిస్తా ఉన్నాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం చూపిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఆయన చేసిన శిలువ త్యాగమును మనము చూపిస్తా ఉన్నాం. ఆయన శిలువ త్యాగమును మనం చూపిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? నీ నా పాపముల కొరకు, మానవుల పాపముల కొరకు, లేదా పాపుల పాపముల కొరకు దేవుడు లేదా యేసుక్రీస్తు శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుద్ధానుడయ్యాడని మీరు తెలుపుతా ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామని మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఏదో ఈ యొక్క ఈస్టర్, ఈ గుడ్ ఫ్రైడే, ఈ దినాలలోనే క్రీస్తు యొక్క శిలువను మనము జ్ఞాపకం చేసుకున్నట కాదు, కానీ ప్రతి దినము నీ శిలువను నువ్వు ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. అంటే ప్రతి దినము నువ్వు కల్వరిని గుర్తు చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 365 రోజులు కూడా నువ్వేం గుర్తు చేసుకోవాలి? క్రీస్తు యొక్క శిలువను నువ్వు గుర్తు చేసుకోవాలి. నీ శిలువను కూడా నీవు రోజు మోయాలి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరియు మనము శిలువను గురించి ఎంతో విన్నాం, ఎన్నో బోధలు మనం విన్నాం. ఎందరెందో సేవకులు ఎంతో గొప్పగా అద్భుతంగా దాని గురించి వివరణ మనము వింటా ఉంటాం. ఎంతో చదివాం. కాలం యొక్క ప్రారంభము నుండి బోధకులు లేదా ప్రవక్తలు దాని గురించి బోధించుకుంటూనే వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ప్రవక్త కూడా క్రీస్తు యొక్క శిలువను ముందుగానే చూపించుకుంటూ వారు వస్తా ఉన్నారు. దావీదు కూడా చెప్తా ఉన్నాడు, నా పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనీయవు, ఆయన ఆత్మను పాతాళంలో నువ్వు విడిచిపెట్టావు,
నా ఎముకలను ఒకటి కూడా విరవబడదు. అలా తలా ఒక ప్రవక్త, తలా ఒక కీర్తనకారుడు అందరు కూడా కాలం యొక్క ప్రారంభం నుండి క్రీస్తు యొక్క సిలువను వారు చూపించుకుంటూ వస్తూనే ఉన్నారు. హల్లెలూయా. యోబు చూడండి, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఒక దినాన ఆయన ఈ భూమి మీద నిలుచును, నా కళ్ళతోటి నేను ఆయన స్వయంగా చూసేదను. అది కూడా సిలువను ఆయన ముందుగానే చూపిస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు నన్ను మేలుకొలును గాక. అలా చూస్తే నా యొక్క చేతులను, నా యొక్క పాదములను వారు పొడుచుచున్నారు. నా యొక్క అంగి కొరకు వారు సీట్లు వేసుకొనిచున్నారు. ఇలాంటి ఎన్నో కార్యములు, ఎన్నో ప్రవక్తలు మన కొరకు ముందుగానే సిలువను చూపిస్తా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. అంతేకాదు గాయకులు దాన్ని గురించి కాలములన్నిటి గుండా పాడుతా ఉన్నారు. క్రీస్తు యొక్క సిలువ త్యాగమును గురించి గాయకులు పాడుతా ఉన్నారు. అది జరుగుటకు, అంటే సిలువ వేయబడుటకు, జరుగుటకు 4000 సంవత్సరాల ముందు నుంచే ప్రవక్తలు దాన్ని రాసుకుంటూ వస్తా ఉన్నారు, ప్రవచించుకుంటూ వస్తా ఉన్నారు. హల్లెలూయా. అటువంటి ప్రాముఖ్యము గల ఒక దినం ఏదైనా ఉన్నదంటే అది కల్వరి వేయబడిన దినమేను. ఆమేన్. హల్లెలూయా. ఈ భూమి మీద ప్రాముఖ్యము గల దినం, మంచి దినం, అందుకనే మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం. ఒక శ్రేష్టమైన దినం ఏదైనా ఉన్నదంటే అది ఏ దినమైనది? యేసుక్రీస్తు సిలువ వేయబడిన ఆ దినమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, దేవుడు భూమిపై తెల్లవారనిచ్చిన రోజులన్నిటిలలో అత్యంత ప్రాముఖ్యత గల దినములలో ఆ దినము ఒకటి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ దినము మానవుడి యొక్క పాపములకు పరిహారము చెల్లించబడిన దినము. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమకలను గాక. కాబట్టి కల్వరి మానవ జాతికి అంత ప్రాముఖ్యమైనదైతే, అంత ముఖ్యమైనదైతే, మన కొరకు ఉన్నదేమిటో, దేవుడు మన కొరకు చేసినదేమిటో, ఇంకా ఆయన మనకు ఏమి చేస్తానని వాగ్దానము చేసి ఉన్నాడో దానిని నేర్చుకోవటానికి, ఇంకా కనుగొనటానికి మనం ఇక్కడ ఉన్నాము. అందుకే మనము సంఘమునకు వచ్చేదము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఒక బోధకుడు లేదా ఒక పాస్టర్ ఇక్కడ నిలబడి మీకు బోధించేది అందుకొరకే. ఆ యొక్క బోధకుడు లేదా పాస్టర్ అతడు లేఖనములను చదివి ధ్యానించి ప్రేరణ చెంది, హల్లెలూయా, ఎందుకనగా దేవుడు ప్రజల విషయమై ఆ యొక్క అతను ప్రజాసేవకుడుగా ఉన్నాడు. బోధకుడు ఏ విధంగా ఉన్నాడంట? ప్రజా సేవకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మరియు అతడు దేవుడు తన ప్రజలకు చెప్పగోరు దానిని కనుగొనుటకు ప్రయత్నించును. వారికి సహాయపడు ఒక దాని కొరకు బహుశా వారి పాపములో అది వారిని ఖండించటానికి లేదా వారిని పైకెత్తటకు సహాయము చేయును. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూడండి, వారి పాపములను వారు విడిచి ప్రభువును సేవించుటకై పైకి ఎత్తబడుటకు ఈ సంగతులన్నీ కూడా సేవకులు మీకు వివరణ ఇస్తా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడున్న ప్రతి పాపిని ఖండించవలనని, ప్రతి పరిశుద్ధిని మోకాళ్ళపైకి వెళ్ళినట్లుగా చేయవలనని, ప్రతి వ్యాధిగ్రస్తుడు తన విశ్వాసమును దేవుని యొద్దకు హెచ్చించుకొని స్వస్థపడి నడిచిపోయినట్లు చేయవలనని, ప్రతి పాపి రక్షింపబడినట్లుగాను, వెనుకకు మళ్ళిన ప్రతి విశ్వాసి తన్ను గూర్చి తాను సిగ్గుపడి తిరిగి వచ్చినట్లుగాను, మరియు ప్రతి పరిశుద్ధుడు ఆనందించి మరి కొత్త నిరీక్షణను గైకొన్నట్లుగా బోధకులు మీకు బోధ చేయును. ఆమేన్. హల్లెలూయా. అదండి, పాపిగా ఎవరైనా ఉన్నట్లయితే ఆ పాపమును ఇక్కడున్న నిలబడినటువంటి దేవుని సేవకులు ఖండించినట్లుగాను, పరిశుద్ధుని ఇంకా మోకాళ్ళపై నిలబడి ఇంకా హెచ్చుగా అతను వెళ్ళినట్లుగాను,
ఒకవేళ వ్యాధిగ్రస్తుడు ఎవరైనా ఉన్నట్లయితే అతడు స్వస్థపడి విశ్వాసము ద్వారా నడిచిపోవున్నట్లుగాను, ఒకవేళ విశ్వాసములో వెనుకబడి తిరిగి లోకములో కలిసిపోయిన వాడు ఈ యొక్క వాక్యం మీద సిగ్గుపడి తిరిగి వచ్చినట్లుగాను, పరిశుద్ధుడుగా ఉండి వాక్యాన్ని హత్తుకొని ఎల్లప్పుడూ సంఘముకు వచ్చుచున్న అటువంటి వ్యక్తులు ఇంకా వాక్యమును విని ఆనందించి కొత్త నిరీక్షణను గైకొన్నట్లు వాక్యం మనకు ప్రసాదించబడతా ఉంటుంది పరిశుద్ధాత్ముని ద్వారా. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మన పట్లను లోకమేడలను కల్వరి యొక్క ఒకే ఒక్క గొప్ప మరియు ముఖ్యమైన ఉద్దేశము, అది ఒక్కసారే అందరి కొరకు పాపపు ప్రశ్నను తీసివేసింది. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పాలి పిల్లలు, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పాపము చేత మనిషి అపరాధిగా అగుపడెను. ఎలా అగుపడ్డాడు? పాపము చేత మనిషి అపరాధిగా ఉన్నాడు. మరి పాపము ఏ మనిషి చెల్లించలేని అపరాధ రుసుముగా ఉండెను. పాపం ఎట్లా ఉన్నది? దాని రుసుము ఏ మనిషి చెల్లించలేకపోయింది. ఆ అపరాధ రుసుము చెల్లించగలవారు ఏ ఒక్కరూ లేనంత గొప్పదిగా ఆ అపరాధ రుసుము ఉండెను. అతడు తనంతడు తాను చేసుకున్నట్టుకు ఆ అపరాధ రుసుమును ఏ మనిషి చెల్లించలేనంత గొప్పగా ఉన్నది. అప్పుడు పాపము యొక్క అపరాధ రుసుము ఏమైనది? మరణమై ఉన్నది. అది మరణం. పాపము వలన వచ్చు జీతం ఏంటిది? మరణం. కాబట్టి మనమందరము పాపము యందు పుట్టి అతిక్రమములో రూపొందించబడి అబద్ధములు చెప్పుచూ లోకమునకు వచ్చితిమి. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు చెప్పాలి, ఎట్లా పుట్టారు మీరు? ఎట్లా పుట్టారు మీరు? పాపమందు పుట్టి అతిక్రమంతో రూపొందించబడి అబద్ధములు చెప్పుచే పెరుగుతా ఉన్నారు. వాడు చిన్న పిల్లవాడే 6 నెలలు 7 నెలలు అలా వచ్చాయనుకోండి, ఒట్టి నెలలు వాడి చేతులు చాక్లెట్ ఉందనుకోండి, అరే నీ దగ్గర చాక్లెట్ ఉంది కదా ఇట్లా ఇవ్వమంటే వాడు వెంటనే వెంటనే ఏం చేస్తాడు? చెయ్యి వెనక పెట్టుకొని, లేదంటే వాడు తల ఇట్టి ఊపుతాడు. అంటే దాని అర్థం ఏంటి? వాడు అబద్ధము చెప్తుండు. అబద్ధములు ఆడితేనే వాడు పెరుగుతా ఉన్నాడు. అసలు ఎవడు వాడు చెప్పాడా ఆ మాట? ఇలా వెనక్కి పెట్టుకోరా, తల ఊపురా లేదా అని ఎవడు చెప్పాడు? సహసిద్ధంగానే వాడికనే వస్తా ఉన్నాయి. చూడండి, కాబట్టి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అతిక్రమములో పుట్టి అబద్ధములు ఆడుచు లోకములో మనుషులు పెరుగుతా ఉంటే ఇక పాపము చేయని వాడెవడు? చెప్పాలి, ఇంకా పాపము చేయని వాడెవడు? కాబట్టి ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేయొచ్చు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. దేవుడు నన్ను ఎన్నికలను గాక. అందువల్ల మనలో యోగ్యుడైన వాడు ఒక్కడు లేడు. ఈ భూమిపై యోగ్యుడైన వాడిని ఒక్కడిని కూడా మనము కనుగొనలేము. చిన్న పిల్లవాడిని తీసుకున్నా వాడు కూడా అబద్ధాలు ఆడేవాడే. పాపము చేయు ఆత్మకు పూర్తి నాశనము సంభవించనని నేను నమ్ముచున్నాను. పాపం చేయు ఆత్మకు ఏం సంభవిస్తుంది? పూర్తి నాశనం. ఏలైనా బైబిల్ చెప్తున్నది అది. పాపం చేయు ఆత్మ అది నిశ్చయముగా మరణించవలెను. హల్లెలూయా. పాపము చేయు ఆ ఆత్మ కావున పూర్తిగా నాశనం చేయబడుటకు సాతాను నిశ్చయముగా సావవలసి ఉన్నది. ఎందుకంటే పాపానికి జనకుడెవరు? సాతాను. కాబట్టి సాతానును మరణము ద్వారా నశింప చేయటానికే అగ్నిగుండము ఉన్నదండి. దేవుని మేలుకలను గాక. దాన్ని పూర్తిగా నాశనం చేయవలసిన అవసరం ఉన్నది. వాడు పాపము చేశాడు, మరి వాడు పాపమునకు మూలకర్త. అపవాది ఏంటిది? పాపానికి మూలకర్త. వాని ప్రాణము పాపము చేసినది, మరియు వాడొక ఆత్మగా ఉన్నాడు. దానికి చెందినది ఏది మిగలకుండానట్లు ఆ ప్రాణము లేదా ఆత్మ పూర్తిగా నాశనం చేయబడవలసిన అవసరము ఉన్నది.
కాబట్టి పాపము భూమిని తాకినప్పుడు అది అక్షరాల భూమిని స్తంభింపజేసిందంట. ప్రవక్త చెప్తా ఉన్నాడు, పాపము భూమిని తాకినప్పుడు భూమి అంతా కూడా నిశ్చేష్టాలపై స్తంభించినట్టుగా అయిపోయిందంట. అది భూమిపై ఉన్న ప్రతి జీవిని మరియు దేవుని యొక్క సమస్త సృష్టిని బంధకములోనికి విసిరివేశాను. ఎప్పుడైతే పాపము భూమిని తాకిందో, అంటే ఆదాము వాళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో తద్వారా దేవుడు ఏం చేశాడు, భూమిని కూడా శపించాడు. అవసరం అట్లా ఉన్నది. మరి హల్లెలూయా. ఆదామును ఆయన నువ్వు ఈ విధంగా చేశావు కాబట్టి నీకు ఈ విధంగా, మరి అవ్వ నువ్వు ఈ విధంగా చేశావు కాబట్టి నీకు ఈ విధంగా జరుగుతుంది, సర్పమా నువ్వు ఈ విధంగా పాపం చేశావు కాబట్టి నీకు ఈ విధంగా జరుగుతుందని చెప్పాడు. తద్వారా నీ నిమిత్తము భూమి కూడా శపించబడతా ఉన్నది. ఇదాక గచ్చ పొదలను బలురక్కసి చెట్లను నీ కొరకు భూమి మొలిపించును. ఏమైపోయింది, భూమి అంతా కూడా బంధకములకి విసిరేయబడిందంట. మనిషి మరణము, వ్యాధి, బాధ, కష్టముల బంధములో ఉండేను. ఇక ఆ దినా నుంచి ఏమైనది, మనిషికి ఏమొస్తా ఉన్నాయి, మరణం వస్తా ఉంది, వ్యాధి వస్తా ఉంది, బాధ, కష్టములు, బంధకములు ఉన్నాడు. ప్రకృతి అంతా దానితో పాటు పడిపోయినది. ప్రకృతి కూడా పడిపోయినట. పాపము భూమిని నిజంగా స్తంభింపజేసిన ఒక మత్తు మందు లాంటిది. అదేమైందంట, ఒక మత్తు మందు అంట. కాబట్టి ప్రకటనలో మనకు క్లియర్గా ఉంటుంది, నా ప్రజలారా దాని పాపములో మీరు పడిపోకండి. అంతేకాదు ఆ యొక్క అపవాది గురించి రాస్తూ అది ఏ విధమైన వాటితో ఉన్నది, దాని వ్యభిచార మధ్యమందు మీరు మత్తులై ఉన్నారు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూజనులు ఆమెతో వ్యభిచరించిరంటే దాని యొక్క మత్తును వీళ్ళంతా తీసుకున్నారు. కాబట్టి అదొక మత్తు మందు లాంటిది. మరియు అప్పుడు మనం ఇక్కడ నిరీక్షణ లేని వారిగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నదో ప్రజలకు ఏమైనది చెప్పాలి, ప్రజలు ఏమైపోయారు, ఇక నిరీక్షణ అన్నది లేని వారిలో ఉన్నాం. ఎందుకనగా భూమిపై ఉన్న ప్రతి జీవి దానికి లోబడి ఉండెను, పాపానికే లోబడి ఉన్నాడు. అంతా భూమిపై జన్మించిన ప్రతి ఒక్కరూ దానికి లోబడి ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మానవుడు పాపానికి లోబడి ఉండటం అంటే దాసుడై ఉన్నాడు. పాపానికి దాసుడై మరణ బంధకముల చేత బంధింపబడి మరణ భయము చేత బ్రతుకుతా ఉన్నప్పుడు దేవునామాని మహిమ కలుగును గాక, మహిమ నుండి ఒకరు దిగి వచ్చాను. యేసుక్రీస్తు అనే పేరు గల ఒకరు దేవుని కుమారుడు, ఆయన మహిమ నుండి దిగి వచ్చాను. ఆయన మహిమ నుండి రాగా కల్వరి ఏర్పడాను. ఆమేన్, హల్లెలూయా. అదండి ఆ వెల చెల్లించబడి మరియు పాపపు ప్రశ్న శాశ్వతముగా పరిష్కరించబడిన దినము కల్వరి దినము. మరియు మనం ఆఖరి దప్పులు కొనుచున్న ఆ ఒకనొక్క దానికై అది మార్గమును తెరిచినది. అది ఒక సంతృప్తినిచ్చు స్థలమును తీసుకొని వచ్చినది. ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు మానవుడికి సంతృప్తి అన్నది లేదు. మరణ భయం చేత ఉన్నాడు. వాడు ఎంతైనా సంపాదించుకొని కొంతకాలానికి ఏం కావాలి, మరణం అన్నది ఉన్నది. కానీ క్రైస్తవునికి మరణం అన్నది లేదండి. అతను తన శరీరాన్ని విడిచినప్పుడు అతను నిద్రించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవడైతే క్రీస్తునందు నిద్రిస్తున్నాడో లేక మృతి చెందాడో వాడు తిరిగి లేపబడును. ఎందుకంటే దేవుని దృష్టిలో అది ఏమైనది, నిద్ర అయి ఉన్నది. కాబట్టి నిద్ర నుండి ఒకరిని లేపుట సులభం, కానీ మరణం నుండి లేపుట సులభము కాదండి. కాబట్టి క్రీస్తు చెప్తా ఉన్నాడు, అది నిద్ర కాదు, అది మృతి కాదు, లేకపోతే మరణము కాదు, కానీ అది నిద్రించుచున్నాడు. హల్లెలూయా. చూడండి, బాగా గమనించండి. లాజరు గురించి అందరూ ఏమనుకున్నారు, ఆయన చనిపోయాడు, మృతి చెందాడు.
కానీ ప్రభు ఏమి చెప్తా ఉన్నాడు? అతడు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి లేపుదము రండి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు నందు నిద్రించిన వారు మొదట లేతురు. మన దృష్టిలో అది మరణమే, మృతి చెందాం, సమాధి చేయబడ్డాం. కానీ దేవుని దృష్టిలో ఎట్లా ఉంది? అది నిద్ర. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త క్రైస్తవులకు మరణం అన్నదే లేదండి. హల్లెలూయా. ఎందుకంటే అతని నిత్య జీవాన్ని దేవుడు పరిశుద్ధాత్ముడిగా ప్రసాదించాడు. మరి అటువంటిప్పుడు అతని మరణం ఎట్లా ఉంటుంది? అతడు నిద్రించుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మాటను మనం తెలుసుకున్నప్పుడు మనకి ఎంత విశ్రాంతి. అమ్మయ్య, నా యొక్క జీవితం 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చి నేను ఈ లోకపరంగా చనిపోయి సమాధి చేయబడిన, మృతి చెందిన ప్రభు దృష్టిలో నేను ఎట్లా ఉన్నా? నిద్రిస్తున్నా. ప్రభు నన్ను మేల్కొల్పుతాడు. ఆ మాటలు మీకు ఎంత తృప్తి ఒకసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు కల్వరి వద్ద చనిపోయి మరి పాపపు ప్రశ్న యొక్క వెల చెల్లించినప్పుడు ఈ పాప భరిత లోకము చీకటిలో స్తంభించినది. కల్వరిలో ఆయన ఎప్పుడైతే నా తండ్రి నా చేయి వేళ విడిచితివి, ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నా అని ఆయన తలవాల్చి చనిపోయాడు అని రాయబడి ఉంటుంది. అలా చేసినప్పుడు ఏమైనది? లోకమంతా, ఈ పాపభరిత లోకమంతా ఏమైపోయినది? చీకటి అయిపోయిందండి. హల్లెలూయా. దేవుని మేలుకలను గాక. మధ్యాహ్న సమయంలో సూర్యుడు కిందికి వెళ్ళిపోయాడు. సూర్యుడు భయముతో సాగిలపడ్డాడు. భూమి మీద రాళ్ళు ఒలికాయి, పర్వతాలు చీలిపోయాయి, మృతదేహాలు సమాధుల్లో నుండి తన్నుకొచ్చాయి. ఆమేన్, హల్లెలూయా. సమాధులు తెరవబడ్డాయని రాయబడి ఉంటుంది అక్కడ. ఇంచుమించు ఆ దేశమంతా కటిక చీకటి కమ్మి ఉన్నదంట. బండలు బద్దలయ్యాయని రాయబడి ఉంటుంది. భూకంపము కలిగి ఉన్నదని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అదేం చేసింది? కల్వరి యొద్ద దేవుడు గురి పెట్టి ఉన్నాడు. సాతాను అనబడిన ఆ జంతువును ఆయన శాశ్వతంగా గాయపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమైందంట? సాతానును దేవుడు గాయపరిచాడంట. అప్పటి నుండి సాతాను మరింత ప్రమాదకరమయ్యాడు. ఎప్పుడైతే కల్వరిలో సాతానునికి దెబ్బ తాకిందో, గాయపరచబడిందో, అప్పటి నుంచి వాడు ఏమైనాడంట? మరింత క్రూరుడిగా ఉన్నాడు. కాబట్టి సంఘకాలంలో మనం చూస్తే సాతాను లేదా అపవాది తానే వెలుగుదూత వేషము వేసుకున్నాడు. అంటే వాడు ఇంకా మరింత ప్రమాదకరంగా మారాడు. సంఘంలోనే వాడు ఎట్లా కనపడతా ఉన్నాడు? వెలుగుదూత. కాబట్టి వాడితో ఇంకా జాగ్రత్తగా ఉండాలి, మరింత ప్రమాదకరం. గమనించండి, ప్రవక్త గాయపడిన ఏ జంతువైనా కానీ అత్యంత భయంకరమైన స్థితిలో ప్రమాదకరముగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, పొరపాటున పామును కానీ ఏ చిన్న జంతువునైనా దాన్ని గాయపరిస్తే అది తర్వాత తిరిగి మనకి ఎట్లా చూస్తుంటుంది? ప్రమాదకరంగా మనకు కనపడుతుంది. ఒక పిల్లినే తీసుకోండి, దాని గురించి నువ్వు గాయపరుచు, అది మళ్ళీ నీ మీద దాడి చేయడానికి అది ఎదురు చూస్తుంటుంది. అట్లనే ఏ జంతువునైనా చూడండి, మనం గాయపరిస్తే అది ఇంకా ప్రమాదకరముగా మారుతుందండి. హల్లెలూయా. కాబట్టి కల్వరి యొక్క సాతానుడు వెలుపలికి పన్నబడ్డాడు. ఏమైందంట? బయటికి తన్ను వేయబడ్డాడండి. దేవుని మేలుకలను గాక. ఎప్పుడైతే కల్వరిలో చెల్లించబడిన అత్యంత గొప్ప విలువది, దాన్ని చెల్లించగలిగిన ఒకే ఒక్కడు, అతను వచ్చి దాన్ని కల్వరి వద్ద చేశాడు. ఆ గొప్ప వెల చెల్లించబడినదే కల్వరి వద్దనే. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కల్వరి మనకంత ప్రశస్తమైనది. అదెంతో క్రైస్తవునికి విలువైన దినము అది.
దేవుడు మన కొరకు చేసిన త్యాగభరితమైనటువంటి దినం అది. ఏ మనిషి యోగ్యుడు కాడు, ఏ మనిషి సమర్థుడు కాడు, ఏ మనిషి దానిని చేయలేడు. అయితే మరి దేవుడు స్వయంగా వచ్చి మానవుడిగా చేయబడి మానవ వాంఛల కింద ఒక మానవ జీవితము జీవించి కల్వరి యొక్క సిలువ వేయబడెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి అక్కడ దానిని చేయడులే, సిలువ దాకా అతను రాడులే, తన ప్రాణాన్ని అర్పించడులే అని అనుకున్నాడంట సాతాను. సాతానుడు ఏమనుకున్నాడంట, అంత ఏం చేస్తాడు, మధ్యలో ఈ శ్రమలకు, ఈ కొరడా దెబ్బలకు, ఈ ఉమ్మి వేయబడిన దానికి, ముళ్ళ కిరీటం మళ్ళీ దానికి, ఇదంతా మానవుడికి ఏమైపోతే మనం భయపడాయా, నా తప్పు క్షమించని ఒప్పుకుంటున్నాం. ఒక తప్పు చేయకపోయినా వాడు చెప్తాడు. పోలీసు వాళ్ళు చాలా మంది అట్లనే ఒప్పించబడతా ఉంటారు. ఇతనాలలో అట్లనే ఉన్నది. ఈ నేరం నీ మీరు ఒప్పుకోరా, నీకు ఈ బాధలన్నీ లేకుండా జైలుకి వెళ్ళిపోతావంటే ఆ తన్నులకు భయపడి చేయని నేరాన్ని కూడా చేసినా అని ఒప్పుకుంటా ఉంటాం. ఆడదాకా రాడులే అని అప్పువాడు అనుకుంటా ఉందంట. ముందుగానే అతను ఆ యొక్క నేరాన్ని ఒప్పుకుని నేరస్తుడిగా ఉంటే పాపం చేసిన వాడవుతాడు. అప్పుడు మరణం నుంచి జయించడానికి ఆయనకు శక్తి అన్నది ఉండదు. ఆ విధంగా రాడులే అనుకున్నదంట. అయితే గెత్సెమనే గుండాను, హల్లెలూయా, ఆయన ఏ విధంగా వస్తా ఉన్నాడంట, గెత్సెమనే తోటలో. ఆయన చేసిన ప్రార్థనను మీరు ఎప్పుడైనా చదివారా? తాను అప్పగించబడే ఆ రాత్రి భోజనమైన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడో మీరు చూశారా? గెత్సెమనే తోటలో వెళ్ళి ఆయన మున్నారు ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువులుగా జారిపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. వాడంతవరకు రాడులే అని సాతానుడు అనుకున్నాడు. కానీ ప్రభు ఏం చేస్తా ఉన్నాడంట, గెత్సెమనే గుండాను. మరి ఏ మనిషి అయినా అనుభవించిన ప్రతి శోధన గుండాను ఆయన వెళ్ళాను. అందరూ మనుషుల వల్ల ఆయన దాని గుండా వెళ్ళాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ గెత్సెమనే తోట గుండా ఆయన వెళ్ళి ఆ వెల చెల్లించెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మానవ శరీరమందు చనిపోవచ్చుండెను. కల్వరిలో ఏం జరుగుతా ఉన్నది? దేవుడు ఒక మట్టి శరీరం, మానవ శరీరమందు చనిపోతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మకు సావు అన్నది లేదు. కానీ ఆయన దేనిలోకి వచ్చేసాడు? శరీరంలోనికి వచ్చాడు. కాబట్టి చనిపోవటానికి ఆస్కారము, లేక మరణించటానికి ఆస్కారం అన్నది దొరికింది. లోకం ఎదురు చూసినది ఆ గడియ కొరకే. హల్లెలూయా. ఆ లేఖనాలన్నీ నెరవేరుతున్నా అక్కడ ఉన్నటువంటి గొప్ప పండితులు దాన్ని తెలుసుకోలేకపోయి ఉన్నారు. ఈ రోజు ఉన్నట్లుగానే అది ఉన్నది. ఈ సంగతులపై వాళ్ళు ఎదురు చూశారు. ఈ దినం కూడా మనం ఎదురు చూశాము. కానీ వాళ్ళు ఏ విధంగా గుర్తుపట్టలేకపోయారో ఇప్పుడు కూడా అనేకులు క్రీస్తు యొక్క శిలువ త్యాగమును గుర్తిరగలేకపోతా ఉన్నారు. బయటపడే మార్గమును వారు గ్రహింపలేకున్నారు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. మనిషి దేని కొరకైతే ఎదురు చూస్తా ఉన్నాడు అక్కడికి తిరిగిపోయే మార్గము దేవుడు అతని చేతిలో పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే కల్వరిలో వెల చెల్లించబడిందో ఏమైందంట, మానవుడు దేని కొరకైతే ఎదురు చూస్తా ఉన్నాడు, తిరిగి దేవునితో సమాధానం, తిరిగి దేవునితో సావాసంగా కోరుకుంటా ఉన్నాడు, అక్కడికి తిరిగిపోవటకు మార్గం అతని చేతిలో పెట్టబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ మానవుడు ఇక ఏడవలసిన అవసరం లేదు. కల్వరి యొద్ద ఆయన సాతాను వెన్నెముకను కొట్టినప్పుడు పాపం యొక్క వ్యాధి యొక్క వెన్నెముకను కొట్టెను. మరి అది పాపమును క్షమించి భూమిపై ఉన్న ప్రతి మర్త జీవిని తిరిగి దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. కల్వరిలో మన పాపములు క్షమించబడినవి. ఇక సాతాను మనల్ని దేవుని యొక్క నుండి ఎంత మాత్రము దూరపరచలేడు. ఎందుకంటే అక్కడ మనకు ఒక రాజమార్గం ఏర్పడినది, అక్కడ ఒక టెలిఫోన్ ఉన్నది, మహిమకు ఒక తీగ కనెక్ట్ చేయబడి ఉన్నది. ప్రతి వ్యక్తి ఆ తీగ యొద్దకు వచ్చి మనము ప్రభుతో కనెక్ట్ కాబడి ఉన్నాం. టెలిఫోన్ మోగాలంటే నీకేం కావాలి? ఒక తీగ
కనెక్షన్ చేయబడి ఉంటుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆ యొక్క తీగే, ఆ టెలిఫోనే ప్రార్థన అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చూడండి, ఇక నీవు తప్పిపోవలసిన అవసరం లేదు. అక్కడ రాజమార్గం ఉన్నది, మరియు ఒక మార్గం ఉన్నది, మరియు అది పరిశుద్ధ మార్గం అని బోధించబడినది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అది రాజమార్గం. రాజమార్గంలో పోయేవాడు ఇంకెట్లా తప్పిపోతాడు? సరైన మార్గంలో వెళ్తున్నవాడు ఇంకా పక్కకు తప్పిపోవడానికి వీలు లేదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అపవిత్రులు దానిపై వెళ్ళరు. ఎవరు వెళ్ళరు? రాజమార్గంలో అపవిత్రులు వెళ్ళలేరండి. ఏలైనగా ఆ అపవిత్రుడు ఒకవేళ రాజమార్గంలో వెళ్ళాలంటే మొదట ఆ ఊట దగ్గరికి రావాలి. యేసుక్రీస్తున్న రక్తపు ఊట దగ్గరికి రావాలండి ఎవరైనా కానీ. ఆ ఊటలో మునిగి అప్పుడు రాజమార్గంలో మనము ప్రవేశించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బంధకములలో ఉన్న మనుషులు స్వతంత్రులుగా విడవబడిరి. దాస్యపు బంధకం, మరణ బంధకములో ఉన్నటువంటి మనుషులకి ఏం కాబడింది? స్వతంత్రులుగా విడవబడిరి. ఒకప్పుడు మరణ భయం కింద మనుషులు ఇంకెంత మాత్రము మరణమునకు భయపడలేరు. దేవుడు శిల్పియు మరి నిర్మాణకుడై ఉన్న ఆ పట్టణం కొరకు చూసు ఒక మనుష్యుడు అతడు రాజమార్గంపై అడుగు పెట్టవచ్చును, పరలోకం వైపు తన ముఖము తిప్పుకొనవచ్చును. ఎందుకనగా అతడు స్వతంత్రుడయ్యాడు. హల్లెలూయా. అతడు విమోచించబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యొక్క రక్తముతో మనం విమోచింపబడినప్పుడు ఇక మన ముఖము ఎక్కడ ఉండాలి? పరలోకం వైపు తిప్పుకోవాలి. దేవుడు దేనికైతే నిర్మాణకుడు శిల్పి ఉన్నాడో ఆ పట్టణము మనగానే ఆ రాజమార్గంలో మనం నడుస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక అతడెంత మాత్రము తిరుగులాడవలసిన అవసరము లేదు. ఇటు ఆట ఎటు అది అని చెప్పడానికి ఇంకా అట్లా తిరగవలసిన అవసరము లేదండి. ఎందుకనగా నీవు సరిగ్గా ఉన్నావా లేదా అని తెలుసుకొనుటకు ఒక మార్గం ఉన్నది. నువ్వు ఆ మార్గములు ఉంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు. నువ్వు జీవ మార్గంలో ఉంటే, క్రీస్తు మార్గంలో ఉంటే నువ్వు ఎక్కడున్నట్టు? సరైన మార్గంలో ఉన్నావు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక నువ్వు ఎంత మాత్రం అటు ఇటు తిరిగి రావాల్సిన అవసరము లేదండి. ఇంకా చూడండి, దేవుడు మనకు జీవమునిచ్చును, మన పాపములు పోయినవి, కల్వరి పైన ఆ దినం ఆ వెల చెల్లించబడినది. హల్లెలూయా. ఒక పట్టణమును వెతుకుచు దేశమంతా తిరుగులాడవలసిన అవసరము అబ్రహామునకు ఇక ఎంత మాత్రమో లేదండి. హల్లెలూయా. అంతకుముందు అబ్రహాము దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి ఉన్నాడో దాన్ని వెతుకుతా ఉన్నాడు ఆయన. కానీ ఆ మార్గము తెర తొలగించబడి మార్గం ఏర్పడిన తర్వాత ఇక ఎంత మాత్రమో తిరగడాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. ఇప్పుడు చూడ దాని అర్థం ఏంటంటే, నేను ఇంకా రక్షింపబడవచ్చునా, లేక ఇంకా పాపిగా ఉన్నానా, ఇంకా నేను ఇట్లా ఎంతకాలం ఉంటా అని చింతించవలసిన అవసరము లేదు. చూడండి, తాను స్వస్థపరచబడినా లేకపోతే రోగియా అని ఇంత ఇట్లనే ఉంటానా అని చింతవలసిన అవసరము లేదు. ఎందుకంటే కల్వరి వద్ద తెరచుకున్న తెర సంపూర్ణ విజయానికి మార్గమును బయలుపరిచినది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్పబడి ఉన్నది, యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము కలవారు. అయిపోయా. తను ఎందరూ అంగీకరించితో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించబడును. క్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా మరణములోని జీవములోనికి దాటి ఉన్నారు. ఇంకా అనుమానం అన్నది అక్కడ ఏమీ లేదండి. ఇంకా నేను రక్షింపబడని ఇంకో జారిపోతున్నా అన్న భయం అన్నది లేనే లేదండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన పొందిన గాయాల వలన నీకు ఆరోగ్యం, స్వస్థత అని చెప్పబడి ఉన్నది. హల్లెలూయా. దానిని ఆయన కల్వరిలో చేసి చూపించాడు. హల్లెలూయా. కాబట్టి ఇక నా యొక్క రోగం పోదా, ఈ రోగము కుదుటపడుతుందా లేదని చింతించాల్సిన అవసరము లేదండి. హల్లెలూయా. ఎందుకంటే కల్వరిలో తెరుచుకున్న తెర సంపూర్ణ విజయాన్ని మనకిచ్చింది. పిల్లలు మూసేయాల. వీటన్నిటిపైన విజేతలుగా జీవించుటకు తన ఆత్మ యొక్క శక్తులను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. కల్వరి తర్వాత ఏం జరుగుతా ఉందంట? ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి అన్నిటి మీద విజేతలుగా జీవించుటకు తన ఆత్మ యొక్క శక్తులను దేవుడు మనకిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట యొక్క అర్థం ఏంటో తెలుసా? పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్ముడు ఒక శక్తిగా మనలోనికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అదే చెప్తా ఉన్నాడు. దేవుడు తన ఆత్మ యొక్క శక్తులన్నిటినీ దేవుడు మనకిచ్చాడంట. కాబట్టి ఆ యొక్క శృంగారమైన దేవాలయం దగ్గర 3 గంటలప్పుడు ఆ యొక్క యోహాను, పేతురు వెలుచున్నప్పుడు వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు? మా దగ్గర ఉన్నదేదో, ఆ దేవుని శక్తి ఏదో, ఆ ఆత్మ యొక్క శక్తి ఏదో దాన్ని నేను ఇస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మీ పైకి దిగును, అప్పుడు మీరు శక్తిమంతులగుదురు. హల్లెలూయా. శక్తిమంతులగుదురు అంటే ఏదో బలం వచ్చి, కండలు వచ్చి బాగా ఇట్లా ఉంటారని కాదండి. వారి యొక్క నడికట్లు నీడ తాకుతేనే స్వస్థతలు, అద్భుతాలు జరుగుతా ఉన్నాయి, రోగులు బాగుపడతా ఉన్నారు. అది దేవుడిచ్చినటువంటి ఆత్మశక్తి. హల్లెలూయా. మనల్ని కేవలము నమ్మమని అడుగుచున్నాడు. కల్వరి వద్ద ఆ రోజున జరిగినది ఇదేనండి. అటువంటి ఒక దినము ఎన్నడూ ఉండి ఉండలేదు, ఇక ఎన్నడూ అటువంటి దినం ఉండని అవసరము లేదు. అది ఇక ఎంత మాత్రం మనకు అవసరమో లేదు. మరి ఒక కల్వరి మనకేమైనా అవసరమా? మరి ఒక కల్వరి దినం మనకేమైనా అవసరమా? ఇంకా అవసరం లేదు. కానీ ఒక్కసారే దాన్ని పరిపూర్ణము చేశాడని హెబ్రీ పత్రికల్లో ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెల చెల్లించబడినది, మనం విమోచించబడ్డాము. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతలుగా ఉందాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. మనం విమోచించబడితిమి. ఎందుకనగా అది ఒక గొప్ప దినము, దినములన్నిటిలో గొప్పది. పాపము వెల చెల్లించబడినది, సాతాను యొక్క శక్తి విరగగొట్టబడినది. ఆమేన్. హల్లెలూయా. అదండి కల్వరి. కల్వరిలో ఏం జరిగింది, ఏమొచ్చింది మనకు? మానవ జాతి కొరకు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? ఇవన్నీ కూడా మనం ఈ దినం మనం చూసాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. దేవుడు మనందరినీ దీవించును గాక. తలలు వచ్చినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం.